రైస్ కొంచెం 80% వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి సిమ్‌లో ఉడకనిద్దాం. తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదా! అవి ఒక గిన్నెలో ఇంకొక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హోల్ మసాలా మొత్తం వేసాము. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేశాను. కొంచెం ఆయిలు, కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలి మనం అందులో ఆ వాటర్‌లో. ఆ వాటర్ ఒక్క పొంగొచ్చిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అందులో వేసి ఒక 80% కొంచెం పలుకున్నప్పుడు మనము ఈ వాటర్‌లో నుండి రైస్‌ని జాలిగంటతోటి తీసి మనం ఆల్రెడీ ఇంకొక స్టవ్ పైన చికెన్ ఉడుకుతుంది కదా! ఆ చికెన్ పైన ఈ రైస్ మొత్తం వేయాలి. ఇదొక ప్రాసెస్ అండి. ఇంకొక ప్రాసెస్ లేయర్స్‌గా అవి కూడా వేసుకోవచ్చు. చికెన్‌ని తీసి ఒక లేయర్ చికెను, ఒక లేయరు రైస్ అలా కూడా వేస్తారు. కానీ మేము మాత్రం చికెన్ మీదే మొత్తము రైస్ అంతా వేసాము. మధ్య మధ్యలో మేము కొంచెము పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి కూడా వేశాను. ఆ వీడియో మిస్ అయింది. అలానే కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో నానబెట్టుకొని కొంచెం కలర్ కోసము అది కూడా వేసుకోవచ్చు. అది చాయిస్ అండి. ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వేసుకోనవసరం లేదు. మనం ఇలా రైస్ మొత్తం అలా వాటర్‌లో నుంచి జాలిగంటతోటి తీసేసుకొని వాటర్ లేకుండా దీనిపైన మొత్తం ఇలా వేసేసుకోవాలి. మనము ఒక 15 మినిట్స్ సిమ్‌లో మూత పెట్టి బాగా ఉడికిచ్చామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. పైన ఫ్రైడ్ ఆనియన్స్, గార్నిషింగ్‌కి నెయ్యి, కొంచెము పుదీనా, కొత్తిమీర వేసామండి. బిర్యానీ రెడీ.